సాయిరామ్. సాక్ష్యయోగంలో మనం మొన్నటి వరకు 18-19 శ్లోకాలు మనం చెప్పుకున్నాం. ఈరోజు 20-21. అయితే ఇంతవరకు మనం ఆత్మ గురించి 18వ శ్లోకంలో శ్రీకృష్ణుడు చెప్పింది మనం విన్నాం. ఆయన 18వ శ్లోకంలో ఆయన ఈ శరీరాలన్నీ నశించినవే, ఒక్క శరీరం ఉండదు, పుట్టిన తర్వాత అది చావక తప్పదు, పుడుతుంది, చచ్చిపోతుంది. ఏదైతే జన్మ ఎత్తుందో అది కంపల్సరీ చచ్చిపోవడం ఖాయం. చచ్చిపోయిన తర్వాత మళ్ళీ పుట్టడం కూడా అది కూడా కరెక్టే, అది ఖాయమే. అయితే 18వ శ్లోకంలో ఆయన ఏం చెప్పాడు? ఓ అర్జున, ఈ శరీరాలన్నీ నశించినవే, ఈ ఒక్కటి నువ్వు ఆత్మ ఉంటేనే నువ్వు ఉన్నావు, అదే జీవాత్మ. ఆ జీవాత్మ మాత్రం అది నాశరహితము, అది మాత్రం చావదు, అది ఉంటుంది, అది ఇంకో శరీరంలో వెళ్ళిపోతుంది. అందు గురించి దీని గురించి నువ్వేం బాధపడక నువ్వు యుద్ధం చేయడానికి రెడీ అయిపో. అంతవంత ఇమే దేహ నిత్య సోక్త శరీరణ అనాశినో ప్రేమ యస్య తస్మాద్యుత్యస్వ భారత. అది 18. అది అలా చెప్పుతూ ఏంటన్నాడు? ఆత్మ గురించి చెప్పారు. నాశరహితం, అది నాశనం అవ్వదు, ఒక్క నీ శరీరమే నాశనం అవుతుంది అనేసి ఆ శ్లోకంలో ఆయన చెప్పారు. తర్వాత శ్లోకంలో ఏవం వేత్యహంతారం యచ్చైనం మన్యతే హనం మన్యతే హతం ఉభౌతౌను నిజానీతో నాయం హంతి న హన్యతే. హంతి న హన్యతే. నహంతి ఎవరు? దాన్ని చంపరు, అది ఇంకొకరికి చంపబడదు. అంటే ఆత్మ అది అలా ఉంటుంది, దాన్ని ఎవరు చంపలేరు. ఈ ఆత్మ ఇంకొకరు చంపింది, ఈ ఆత్మతో ఇంకొకరిని చంపడానికి కూడా అవ్వదు. ఇట్ ఈస్ స్టాండ్స్ గుడ్, ఉన్నట్టే ఉంటుంది. నీ శరీరమే మార్పు చెందుతుంది, కానీ అది మాత్రం మార్పు చెందదు అని అంతకుముందు శ్లోకంలో ఆయన చెప్పారు. ఇప్పుడు 2 డిఫరెన్స్ చెప్తున్నాడు. ఏవం వేత్తి అంటే ఆ భావన ఎలా ఉండాలి? యచ్చైనం మన్యతే హతం అంటే ఇతరులను చంపుడని. ఎవరైతే ఆ ఆత్మని ఇంకొకరిని చంపేస్తుంది అంటే నువ్వే చంపుతున్నావు, కానీ ఆత్మ చంపేస్తుంది అన్న భావించేవాడు, అది ఇతరులు కూడా దాన్ని చంపేస్తారు. ఆత్మ ఇంకొకరిని చంపుతుంది, ఆ ఆత్మని ఇతరులు చంపుతారు అన్న భావన ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అజ్ఞానులు అని ఈ శ్లోకంలో చెప్తున్నాడు. హంతి నా హన్యతే, అది ఇక్కడ ఆ ఇద్దరు అజ్ఞానులే. వాస్తవంగా ఆత్మ ఎవరిని చంపదు, ఎవరి చేత చంపబడదు, అది మాత్రం మీరు తెలుసుకోవాలి. ఎవరైతే ఈ విషయం తెలియదో వాళ్ళు అజ్ఞానులే, ఎవరైతే ఈ విషయాన్ని తెలుసుకుంటారో వాళ్ళే జ్ఞానులు అనేసి ఈ 19వ శ్లోకంలో ఆయన చక్కగా వివరించారు. 20వ శ్లోకంలో ఏం చెప్పారు అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. న జాయతే మ్రియతే న కదాచిత్ నాయం భూత్వ భవితావాన భూయః
అజో నిత్యః శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే న జాయతే మ్రియతే. జాయతే అంటే సో యూ విల్ నాట్ టేక్ ఎనీ బర్డ్. న జాయతే. నెక్స్ట్ న మ్రియతే అంటే ఇది జన్మించదు, మరణించదు. ఒక్క శరీరానికే ఈ జన్మ మరణం ఉంటుంది, కానీ ఆత్మకు మాత్రం అది ఉండదు. దట్ ఈస్ స్టాండ్స్ గుడ్ అనేసి ఆయన చెప్తున్నాడు. న జాయతే మ్రియతే న కదాచిత్. నా కదాచిత్. కదాచిత్ అంటే ఏ కాలమునైనా. నా కదాచిత్ నాయం భూత్వ భవిత వాణభూయః. చూడు, నా జాయతే మ్రియతే నా కదాచిత్ ఎనీ టైం నాయం భూత్వ భవిత అయం భూత్వ భవిత న భూయః. భూత్వ భూయః ఇది ఈ ఆత్మ ఏ కాలాన్నైనా పుట్టదు, ఏ కాలాన్నైనా మరణించదు. ఇది శరీరానికి ఎలాగైతే వికారాలు ఉన్నాయో దీనికి ఎటువంటి వికారాలు లేవు అని భగవంతుడు చెప్తున్నాడు. శరీరానికి మాత్రం వికారాలు ఉన్నాయి. ఆ వికారాలు ఏంటి? అది 6 వికారాలు ఉన్నాయి శరీరానికి. ఒకటి ఉత్పత్తి. ఉత్పత్తి అంటే జననం. 2 అస్తిత్వం. అస్తిత్వం అంటే జన్మించిన తర్వాత అలా ఉండడం. జన్మించిన తర్వాత వెంటనే వెళ్ళిపోతాడా? లేదు, అది పెరుగుతూ ఉంటుంది బాడీ. తర్వాత వృద్ధి. వృద్ధి అంటే పెరగడం. పుడుతుంది, తర్వాత ఉంటుంది, తర్వాత పెరుగుతుంది. 4వది రూపాంతరం చెందుట, అంటే రూపం మార్చుట. అది పుట్టినప్పుడు ఎలా ఉంటుందో ఆ తర్వాత అలా మార్పు చెందుతూనే ఉంటుంది. అపక్షయం. ఆ తర్వాత ఏంటవుతుందో బాడీ కొన్నాళ్ళ తర్వాత కొద్దిగా బాడీ వీక్ అవుతుంది, కొద్దిగా క్షీణిస్తుంది. ఆ తర్వాత ఏంటవుతుంది బాడీ? వినాశం. ఇది 6. 1 ఉత్పత్తి, 2 అస్తిత్వం, 3 వృద్ధి, 4 విపరిణామ అంటే రూపాంతరం చెందుట. నెక్స్ట్ అపక్షయం. అపక్షయం అంటే క్షీణించుట. వినాశం అంటే చనిపోవట. ఇది 6 రకాలుగా నీ బాడీ వృద్ధి అవుతుంది, కానీ ఆత్మకు మాత్రం అది ఉండదు. అది స్టాండ్స్ గుడ్. అది ఎలా ఉందో అలాగే ఉంటుంది. ఆత్మ ఎప్పుడున్నూ నీలోనే ఉంటుంది, అది జీవాత్మది. కానీ అది నువ్వు చేస్తున్న పనులన్నీ కనిపెడుతుంటుంది అంతే. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, యూ డూ ఇట్. బట్ జస్ట్ ఐ ఆమ్ అబ్జర్వింగ్ వాట్ యు ఆర్ డూయింగ్. According to your karma, the next janma will come. That must be sure. That is the duty of Atma. అదనమాట. అయితే ఇందులో ఏంటన్నాడు? ఈ ఆత్మ ఏ కాలాన్నైనా ఇది పుట్టడం పెరగడం అన్నది లేదు, దీనికి జన్మం లేదు. ఇది ఒక శక్తి, భగవంతుని కిరణం
అంతే. అదే మీరు ఆలోచించుకోవాలి. ఇది పుట్టి ఉండింది కాదు, దీనికి వికారాలు లేవు, దీనికి జన్మ అన్నది లేదు. ఇది శాశ్వతం. ఈ శరీరం చచ్చిపోతుంది కానీ ఆత్మ మాత్రం చావదు. దానికి పుట్టుక లేదు, చావు లేదు. అది అలాగా ఉంటుందన్నమాట. సో ఇట్ ఈజ్ అబ్జర్వింగ్ వాట్ యు ఆర్ డూయింగ్, దట్ మచ్ ఓన్లీ. అది ఆత్మ తాలూకా విషయం. ఇది 20లో ఆయన చెప్పాడు. 20లో ఏడ్ చెప్పాడు, నజాయితే మ్రియతే. మ్రియతే అంటే చనిపోవడం, దానికి పుట్టుక లేదు, చావడం లేదు. నా కదాచిత్, ఏ టైంలో కూడాను, దానికి ఎప్పుడున్ను ఏ టైంలో కూడా పుట్టుక చావు లేదు. నాయం భూత్వ భవిత నాసభూయా అంటే ఉత్పన్నమైన దీనికి భూత్వ అంటే ఉత్పన్నమైన అంటే పెరగడం కానీ ఇవేమీ దీనికి లేదు. నాయం భూత్వ భవిత నానభూయ అంటే దీనికి ఈ వికారాలు మాత్రం శరీరానికి ఎలా అయితే వికారాలు ఉన్నాయో దీనికి వికారాలు లేవు. అజో నిత్య శాశ్వతోయం పురాణం నా హన్యతే హన్యమానే శరీరే. ఇది చంపబడుచున్నను హన్యమానే, ఇది శాశ్వతమైనది, ఇది చంపబడదు అనేసి ఇందులో దానికి క్లియర్గా, దీనికి జన్మ లేదు, ఇది నిత్యం, శాశ్వతం, పురాణం. ఇది ఎవరు దీన్ని చంపినను చంపబడదు. అసలుకి చంపడానికి ఏంటుంది? ఇది అసలు లేనే లేదు. దిస్ ఈజ్ ఓన్లీ ది పవర్, దట్ మచ్ ఓన్లీ. అది ఇందులో చెప్పాడు. తర్వాత 21వ శ్లోకంలో వేద వినాశం నిత్యం యా ఏనమజమవ్యయం ఏనం అజం అవ్యయం కథం స పురుషః పార్థాకం ఘాతయతి హంతికం. ఘాతయతి హంతికం. ఈ ఓ పార్థ, ఇక్కడ పురుష పార్థ అంటున్నాడు. పార్థ అంటే ఓ అర్జున, ఈ ఆత్మ నాశరహితం, ఇది నిత్యం, దీనికి జననం కానీ మరణం కానీ లేదు, దీనికి మార్పు అన్నది అస్సలు లేదు. ఎవరైతే ఇది తెలుసుకుంటాడో ఆయన ఎవరిని చంపడం కానీ ఏమీ చెయ్యరు. చంపితే ఏంటి లాభం? ఆత్మ చావదు కదా, నీ బాడీ చచ్చిపోతుంది అంతే. అది ఇక్కడ చెప్తున్నాడు. వేద వినాశనం ఏనం, దీన్ని అంటే ఈ ఆత్మని నిత్యం అంటే నిత్యమైనదిగా, నిత్యం యా ఏనం అజం అవ్యయం, జన్మ లేని దానిని, మార్పు లేనిది తెలుసుకో. దీనికి జన్మ కానీ మార్పు కానీ లేదని నువ్వు తెలుసుకో అనేసి ఇక్కడ ఈ శ్లోకంలో చక్కగా ఆయన విశ్లేషించాడు. ఆత్మ నిత్యము, శాశ్వతం, ఇది ఎన్నడను ఇది నశింపదు. కావున దాని కొరకై నువ్వు శోకించట తగదు. ఈ శరీరం మాత్రం ఇది ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనాను ఇది నశించినదే. కనుక దాని కొరకు శోకించుట తగదు. ఇది ముమ్మాటికి
నిజమే. కానీ ఆత్మ ఒక శరీరముతో సంబంధమును వదులుకొని మరొక శరీరముతో సంబంధమును ఏర్పరచుకొనుటలో అది మిక్కిలి బాధకు లోనవుతుంది. ఒక శరీరం విడిచిపెట్టి మరొక శరీరంలో ప్రవేశిస్తుందని మీరు చెప్తున్నారు. కానీ ఈ శరీరం విడిచిపెట్టి ఇంకో శరీరంకి వెళ్ళినప్పుడు ఇది బాధపడుతుంది కదా, దీన్ని ఏడ్ చేయడం అనేసి అర్జునుడు అతను భావన అన్నమాట. ఆయన తాలూకా భావన అలా ఉంది. ఓకే, మీరు చెప్పింది కరెక్టే. కానీ ఈ శరీరం విడిచిపెట్టి మరొక శరీరంకి వెళ్తుంది అని తెలుసుకున్నప్పుడు తనకు కొద్దిగా బాధ అనిపిస్తుంది కదా, దీనికి మీరు ఏంటి చెప్తారు అనేసి ఆయన ప్రశ్నిస్తున్నాడు. దానికి ఏం జవాబు చెప్తావు? వేద వినాశనం నిత్యం ఏ ఏ ఆత్మ వేద వినాశనం నిత్యం యం ఏనం అజం అవ్యయం కథం సః పురుష పార్థకం ఘాతయతి హంతికం. ఈ ఆత్మ నాశరహితము నిత్యము అనియు జనన మరణం లేనిదనియు మార్పు లేనిదనియు తెలుసుకున్న పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును, ఎవరిని ఎట్లు చంపును? దీనికి మార్పు లేదు, ఏమీ లేదు అని తెలుసుకున్న తర్వాత వారు ఎలా చంపుతారు ఆ మనిషిని? చంపడం ఇది తెలుసుకున్న తర్వాత ఇంకా వాళ్ళు చంపడానికి వాళ్ళు అనుకోవచ్చునా? ఎందుకంటే దీనికి ఏం లేదు, ఆత్మ ఒక్క శరీరమే. అయితే ఈ శరీరం మార్పునప్పుడు నీకు బాధ అనిపిస్తుంది కదా, దాన్ని ఏంటి చెప్తావు అనేసి మనసులో బాధ. అతను అంతర్యామి ఎవడు? కృష్ణుడు. ఆయన ఏంటనుకుంటున్నారో అతనికి తెలుసు. ఈ లోపల ఎప్పుడైతే ఈ భావన ఆయనలో కలిగిందో వెంటనే ఆయన ఒక శ్లోకం, నెక్స్ట్ శ్లోకం ఆయన ఇప్పుడు 22వ శ్లోకం చెప్పబోయింది. అది చాలా ఇంపార్టెంట్. వాసాంసి జీర్ణాని యదా విహాయ నవాని గృహ్ణాతి నరం అపరాణి తదా శరీరాణి విహాయ జీర్ణాని అన్యాని సంయాతనివాని దేహి. ఈ శ్లోకం నేను రేపు మీకు చక్కగా నేను వివరించి చెప్తాను, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం. ఈ శ్లోకాన్ని మీరు 10 సార్లు చదువుకోవాలి. ఈ శ్లోకంలో మానవుడు ఎలా అయితే వస్త్రాలు వేసుకుంటున్నారో, ఎలా అయితే చిరిగిపోయిన వస్త్రాన్ని మళ్ళీ తీసి మరొక కొత్త వస్త్రం వేసుకుంటాడో, అలాగే శరీరం కూడా ఆ వస్త్రంతో సమానము, దానికి దీనికి ఏం డిఫరెన్స్ లేదు అనేసి ఇందులో చెప్తున్నాడు. వసాంసి జీర్ణాని అనేసి, వసాంసి అంటే వస్త్రం అన్నమాట. వసాంసి జీర్ణాని, జీర్ణాని అంటే పాతదైపోయింది. జీర్ణాన్ని అంటే నీకు జీర్ణం అయిపోయింది, పాతపడిపోయిన బట్ట అన్నమాట. దాన్ని ఎలా అయితే నువ్వు తీసేస్తున్నావో అలాగనమాట. యదా విహాయ, ఇది నేను రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాయిరామ్, తప్పులుంటే క్షమించండి.